अच्छा बच्चों, हमने पहले यह सीखा है कि यह ईदगाह कहानी पाठ है और प्रेमचंद ने इसको लिखा है। उन्मुखीकरण, उद्देश्य, विधा विशेष, लेखक परिचय, यहाँ तक हमने पहले भाग में देखा है। और अब दूसरा भाग देखिए बच्चों, विषय प्रवेश। पाठ में विषय क्या है, इसमें हम प्रवेश देखेंगे। एक बार विषय प्रवेश देखेंगे बच्चों। प्राचीन काल से ही नैतिक मूल्य భారతీయ జీవన్ के प्रतिबिंब रहे हैं। प्राचीन काल से पुरातन कालम నుంచే మనకు नैतिक मूल्य यानी कि मोरल वैल्यूज, नैतिक नीति प्लस इक नैतिक है। ये नैतिक में प्रत्यय इक है, నీతి ప్లస్ ఇక్ నైతిక్ మనకు మోరల్ వాల్యూస్ మన భారతదేశంలో ప్రాచీన కాలం నుండే ప్రతిబింబిస్తూ అంటే కనిపిస్తూ ఉన్నాయన్నమాట. మన ప్రాచీన కాలంలో మన రాజులు కానివ్వండి, మన తాత ముత్తాతలు కానివ్వండి, వీళ్ళందరూ కూడా మోరల్ వాల్యూస్ను పాటిస్తూ వచ్చారు. ఇన్కే రూప్ హర్ భారతీయమే సమాయ హుయే హై. ఈ మోరల్ వాల్యూస్ ఉన్నాయి అని చెప్పడానికి మన ప్రతి ఒక్క భారతీయుల్లో కూడా ఈ మోరల్ వాల్యూస్ కనిపిస్తూ ఉంటాయి. और हम अपने बुजुर्ग यानी कि वयोवृद्ध यानी कि हमारे बड़े लोग यानी दादी दादा नानी नाना, इनको हम वयोवृद्ध कहते हैं. बड़े बुजुर्ग का बड़ा ध्यान रखते हैं. మనం ఇప్పటి నుంచే కాకుండా మన ప్రాచీన కాలం నుంచి కూడా తాత ముత్తాతల్ని ఎంతో శ్రద్ధ వహిస్తూ ఎంతో గౌరవంగా వాళ్ళకి గౌరవం ఇస్తూ వాళ్ళ మాటలు వింటూ వాళ్ళు చెప్పిన విధంగా నడుచుకుంటూ వస్తున్నాం. और जैसे इस कहानी में दर्शाया गया है, మన ప్రాచీన కాలంలో వాళ్ళు ఎలా ఉన్నారు అని తెలియపరచడానికి ఈ కథలో మనకు చూపించడం జరిగింది. और इस कहानी में इस प्रकार देखिए बच्चों, यहाँ तक विषय प्रवेश है. विषय प्रवेश क्या है? हमारे प्राचीन काल से ही नैतिक मूल्य है, यानी कि नैतिक मूल्यों का यह प्रतिबिंब हमें प्राचीन काल से ही दिखाई दे रहा है. हमारे दादा परदादा इन सभी का ध्यान रखना हमें पहले से ही पता है. వీళ్ళు మొదటి నుంచి మనం ఈ తాత ముత్తాతల్ని గౌరవంగా చూడడం, వాళ్ళ మాటల్ని వినడం, వాళ్ళ ఏం చెప్తే అది పాటించడం అనేది మనకి ఎప్పటి నుంచో జరుగుతూ వస్తుందన్నమాట. కాబట్టి ఈ పెద్దవాళ్ళని చూడాలి అనే ఒక టాపిక్ తీసుకొని ఈ పాఠంలో మనకు చూపించడం జరిగింది. देखिए बच्चों, पहला यह अनुच्छेद है पाठ में. रमजान के पूरे 30 रोजों के बाद रमजान मुसलमानों का मुख्य त्यौहार है. एक यहाँ रमजान 9वें महीने में मुसलमानों के 12 महीने होते हैं. जिस प्रकार तेलुगु में चैत्रम वैशाखम इस और अंग्रेजी में जैसे कि जनवरी फरवरी, उसी प्रकार उर्दू में भी यानी कि मुसलमानों को भी 12 महीने 12 मंथ्स मुस्लिम्स की కూడా ఉంటాయి. ఈ 12 మంత్స్లో 9th మంత్ పేరే రంజాన్. इस रमजान यहाँ एक त्यौहार है. రంజాన్ ముసల్మానో కా ముఖ్య త్యోహార్ है. ముఖ్యమైన పండుగల్లో రంజాన్ అనేది చాలా పెద్ద పండుగ అనమాట. ఈ రంజాన్ నెలలో 30 రోజే, రోజా కా అర్థ है ఉపవాసాలు. 30 రోజుల ఉపవాసాలు ఉంటారు రంజాన్ మంత్లో. ఉపవాసాలు ఎలా ఉంటారు? यानी कि सूर्योदय के 1.5 घंटा पहले आहार लेते हैं. సూర్యోదయానికి గంటన్నర ముందు ఆహారం తీసుకుంటారు. उसे सहरी कहते हैं. ఇలా सहरी చేస్తారు. తర్వాత सूर्यास्त के लगभग यानी कि खजूर या पानी से रोज़ा खोलते हैं, उसे इफ्तार कहते हैं. ఇక సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత ఖర్జూర పళ్ళతోనో నీళ్లతోనో ఆ ఉపవాసాలను విరమించుకుంటారు. దాన్ని ఏమంటున్నామో ఇఫ్తార్ అంటారు. ఈ విధంగా ఉదయం మినిమం 4 or 4:30 to 6:30 ఇలా 14 hours టైం వరకు ఉపవాసాలు, ఒక నియమిత టైం ఇస్తారు. ఆ టైం వరకు ఉపవాసాలు ఉండడం జరుగుతుంది. ఈ ఉపవాసాలనే రోజా అంటారు. ఈ ఉపవాసాలు 9వ నెల మొత్తం, ఒక నెలవంక చూసినప్పటి నుంచి మళ్ళీ నెలవంక కనిపించే వరకు 30 రోజుల ఉపవాసాలు ఉండడం జరుగుతుంది. ఇక్కడ ఏమిస్తున్నారు? రంజాన్కి పూరే 30 రోజోకే బాద్, రంజాన్ నెలలో పూర్తిగా 30 రోజుల ఉపవాసాలు అయిపోయిన తర్వాత आज ईद आई है. और इस पाठ में क्या बताया है? आज ईद आई है. आज माने ఈ రోజు, టుడే, ఈ రోజే ఫెస్టివల్ వచ్చింది. ईद का अर्थ है बच्चों प्रभात और सुबह और उदय. ईद माने त्योहार. ईद का अर्थ है बच्चों त्योहार पर्व. आज ईद आई है. कब ईद आई है? आज माने टुडे. आज ईद आई है. ఈ రోజే పండుగ వచ్చింది. కిత్తనా మనోహర్, ఎంత ఆహ్లాదకరము. కిత్తనా సుహావన ప్రభాత్, ఎంత మనోహరంగా. సుహావన మానే ఆహ్లాదకరము, ఎంత ఆహ్లాదకరంగా. ప్రభాత్, సుబహ మానే ప్రభాత్. और उदय ప్రాతఃకాల్. సుబహ అంటే ఉదయము, ప్రభాత్ అంటే ఉదయాన్నే, ఆ ఉదయము
ఫెస్టివల్ ఉదయము ఆ ఫెస్టివల్ వచ్చిన మార్నింగ్ ఎలా ఉంది, ఎంతో మనోహరంగా ఉంది వాతావరణం, ఆర్ సుహావన ఎంతో ఆహ్లాదకరమైన మార్నింగ్ అనేది మనకు అక్కడ కనిపిస్తుంది. వృక్షో పర్ కుచ్ అజీబ్ హరియాలి హే, ఆ చుట్టుపక్కల మన ప్రకృతిలో ఉన్న మొత్తం చెట్లపైనంతా కూడా అజీబ్ యానికి విచిత్ర, వండర్ఫుల్, అద్భుతమైన హరియాలి హై, గ్రీనరీ, పచ్చదనం మనకు కనిపిస్తుంది. ఖేతో మే కుచ్ అజీబ్ రౌనక్ హై, పొలాల్లో చూస్తే పొలాలన్నీ కూడా ఒక అద్భుతమైన కాంతితో, రౌనక్ అంటే కాంతి, ప్రకాశ్, ఒక వెలుగు అక్కడ కనిపిస్తుంది. ఆసమాన్ పర్ కుచ్ అజీబ్ లాలిమా హై, ఆకాశం అంతా ఉదయం ఆ పండుగ రోజు చూసినప్పుడు ఆకాశం అంతా ఎలా ఉందంట పిల్లలు, కుచ్ అజీబ్ లాలిమా, లాలిమా, లాల్ ప్లస్ ఇమా, లాలిమా మానే రెడ్నెస్, అంత ఎర్రగా ఆకాశం అంతా ఎలా ఉందట, ఎర్రగా ఉందట. आज का सूर्य देखो, सूर्य यह तत्सम रूप है, सूर्य का तद्भव रूप क्या है बच्चों, सूरज. आज का सूर्य देखो, ఈ రోజు సూర్యుడు చూడండి, కిత్నా ప్యారా, సూర్యుడు ఎంత ముద్దు ముద్దుగా, కిత్నా శీతల్ है, शीतल का अर्थ है बच्चों ठंडा, కూల్. ఆజ్కా సూర్య, అసలు సూర్యుడు చల్లగా ఉంటాడా, ఎంతో బగబగా మండిపోతుంటాడు. కానీ మన రైటర్ ఏమంటున్నారు, ప్రేమచంద్ గారు ఏమంటున్నారు, ఈరోజు ఫెస్టివల్ కాబట్టి సూర్యుడు కూడా ఎంతో ఈరోజు చల్లగా ముద్దుగా కనిపిస్తున్నాడు అని చెప్తున్నారు. మానవ సంసార్కు ఈద్కి బధాయి దే రహా హై, ఎలా అనిపిస్తున్నారు, ఆ సూర్యుడు వచ్చి ప్రపంచంలో అందరికీ కూడా ఈద్కి బధాయి, ఫెస్టివల్కి విషెస్ చెప్తున్నట్టుగా, ఆ పండుగకి శుభాకాంక్షలు తెలుపుతున్నట్టుగా సూర్యుడు ముద్దుగా చల్లగా ఉన్నారని ప్రేమచంద్ అంటున్నారు. ఈద్గాహ్ జానేకి తయారియా హో రహీ హై. సరే, ఇక ఆ మార్నింగ్ అంత చల్లగా ఉంది, అందరూ ఇళ్లలో ఉన్న మగపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ ఏం చేస్తున్నారు, ఈద్గాహ్ జానేక నమాజ్ చేసుకోవాలి కదా. ఊరి చివర ఎక్కడో ఈద్గా ఉంటుంది, ఊళ్ళో ఎక్కడ పడితే అక్కడ మసీదులు అయితే ఉంటాయి, కానీ మనకు ఒక కాలనీకి ఒక మసీదు అలా ఉండొచ్చు. కానీ ఈద్గా అంటే ఆ నమాజ్ చేసే ప్లేస్ విలేజ్కి 1 or 2 ఉంటాయి. కాబట్టి ఆ ఈద్గా వెళ్ళడానికి అందరూ కూడా తయారియా హో రహీ హై, అందరూ రెడీ అవుతున్నారట. పిల్లలందరూ, పిల్లలు పెద్దలు అందరూ కూడా ఆ ఈద్గా వెళ్ళడానికి తయారవుతున్నారు. और पहला अनुच्छेद में हमने क्या सीखा बच्चों, फर्स्ट पैराग्राफ्లో మనం ఏం నేర్చుకున్నాం, రంజాన్ నెలలో పూర్తి ఉపవాసాలు 30 రోజుల ఉపవాసాలు అయిపోయిన తర్వాత ఈరోజు ఫెస్టివల్ వచ్చింది. ఆ ఫెస్టివల్ ఉదయం ఎలా ఉంది, సుబహ్ యానికి ప్రభాత్, ప్రభాత్ का अर्थ क्या है सुबह. ఆ ఉదయాన్నే ఫెస్టివల్కి, ఆ ఫెస్టివల్ రోజు ఉదయం ఎలా ఉందట, ఎంతో మనోహరంగాను ఆహ్లాదకరంగా ఉంది. ఆ రోజు చెట్లపైన ఎంతో గ్రీనరీ, పచ్చగాను, ఆ చెట్లపైన ఒక విచిత్రమైన పచ్చదనము, పొలాల్లో చూస్తే ఒక అద్భుతమైన ఒక కాంతి, ఆకాశం చూస్తే ఎర్రగాను, సూర్యుడైతే ఎంతో ముద్దుగా చల్లగా కనిపిస్తున్నాడు. ఎలా అనిపిస్తున్నాడు, అందరికీ పండుగ శుభాకాంక్షలు తెలుపుతున్నట్టుగా మనకు సూర్యుడు కనిపిస్తున్నాడు పిల్లలు. और सब कहाँ जा रहे हैं, कहाँ जाने के लिए तैयार हो रहे हैं, అందరూ ఈద్గా వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. और दूसरा अनुच्छेद देखिए बच्चों, లड़కే సబ్సే జ్యాదా ప్రసన్న హై, అక్కడికి వెళ్ళడానికి అందరికన్నా ఎక్కువ హ్యాపీగా ఉన్నవారు, ప్రసన్న హ్యాపీ సంతోషంగా ఎవరున్నారు, లడకే, పిల్లలు చాలా సంతోషంగా ఉన్నాయి. ఆ లడకే మానే ఆడపిల్లలు కావచ్చు, మగపిల్లలు కావచ్చు, ఏకీ శబ్ద ఉపయోగ కర్తే బచ్చో, లడకే అంటే పిల్లలు, పిల్లలందరూ ఎంత సంతోషంగా ఉన్నారు. బార్ బార్ జేబ్ సే ఖజానా నికాల్ కర్ గిన్తే, పిల్లలు ఏం చేస్తున్నారు, వాళ్ళ జేబుల్లో ఖజానా మానే పైసే, డబ్బులు, వాళ్ళ జేబులో పెట్టుకున్న డబ్బుల్ని తీస్తున్నారు. గిన్నతే హే, కౌంట్ చేసుకుంటున్నారు, లెక్కిస్తున్నారు అనమాట. ఎన్ని డబ్బులు ఉన్నాయి, 1కి 2 సార్లు తీసుకొని వాళ్ళు లెక్కించుకుంటున్నారు. ఎలా, మహమూద్ గింతా హే, మహమూద్ అనే ఒక అబ్బాయి ఉన్నాడు. ఈ పాఠంలో మనకు మహమూద్ అనే ఒక అబ్బాయి, మొదట మనకు వచ్చిన ఆ లడక, ఆ బాయ్ పేరు మహమూద్. మహమూద్ అనే అబ్బాయి దగ్గరట 1, 2, 10, 12 ఇలా ఒక్కొక్క పైసా వాళ్ళు కౌంట్ చేసుకున్నారు. కౌంట్ చేసుకుని చివరికి ఏమంటున్నాడు, 12 పైసలు. उसके पास 12 पैसे है. महमूद अने अब्बाई దగ్గర, महमूद इस लड़के के पास 12 पैसे है. कितने पैसे हैं बच्चों, 12 पैसे, 12 पैसे ఉన్నాయి. ఈ రోజులో మనకు 1 రూపీ 2 రూపీస్ లాగా ఆ రోజులో 1 పైసా 2 పైసా ఉండేవి. ఇది చాలా పాత కథ కదా, ఎప్పుడో ఒక కాలంలో రాసిన కథ కాబట్టి, పురాతన కాలంలో మన ప్రేమచంద్ గారు 1880లో పుట్టారు అంటే 1930లో, 1910లోనో 1920లోనో ఈ కథ రాసి ఉంటారు. అప్పట్లో కాబట్టి 1 పైసా 2 పైసలు అలా ఉన్నాయన్నమాట. అయితే ఈ मोहसिन महमूद దగ్గర 12 पैसे यानी कि 12 पैसे है. और उसके बाद मोहसिन के पास 15 पैसे है. उसके बाद के लड़के का नाम क्या है बच्चों, मोहसिन.
मोहसिन के पास कितने पैसे हैं? 15 यानी कि 15 पैसे है, उसके पास 15 पैसे है। और ఇన్సే అన్గినత్ చీజే వాళ్ళు ఏమనుకుంటున్నారు? మా పిల్లలందరూ డబ్బులు తీసుకుంటున్నారు, కౌంట్ చేసుకుంటున్నారు, ఏమనుకుంటున్నారు? ఇన్సే అన్గినత్ చీజే. ఆ రోజులో ఒక్క పైసా అంటే ఇప్పుడు మనం 10 రూపీస్ లాగా లేక 50 రూపీస్ లాగా అనమాట. సో వాళ్ళు ఒక్కొక్క పైసా 12 పైసా అంటే వాళ్ళ దగ్గర ఎన్నో వందలు ఉన్నట్టుగా వాళ్ళు ఫీల్ అయిపోతుంది. వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఇన్సే అన్గినత్, ఎన్నో లెక్కలేనన్ని అన్కౌంటబుల్ థింగ్స్ కొనుక్కోవచ్చు అనుకుంటున్నారు. ఏమనుకుంటున్నారు? ఖిలౌనే, మిఠాయియా, బిగుల్, గేంద్ और न जाने क्या क्या ఏమేమి వస్తువులు కొనుక్కోవాలనుకుంటున్నారు వాళ్ళు? గేంద్ మానే బాల్, మిఠాయియా, స్వీట్స్, బిగులు అంటే విజిల్స్, और ఖిలౌనే రకరకాల టాయ్స్, బొమ్మలు, ఆట వస్తువులు అనమాట. ఖిలౌనా బహువచన హై ఖిలౌనే, మిఠాయి బహువచన హై మిఠాయియా. ఈ విధంగా ఎన్నో స్వీట్స్, టాయ్స్, విజిల్స్, బాల్స్, ఇలా రకరకాల ఎన్నో వస్తువులు కొనుక్కోవచ్చు అని పిల్లలు ఎంతో హ్యాపీగా ఉన్నారు. और न जाने क्या क्या ఇంకా ఎన్నో కొనుక్కోవచ్చు అనుకుంటున్నారు. और सबसे ज़्यादा प्रसन्न है हामिद. ఈ అందరి పిల్లల్లో కన్నా హామిద్ చాలా సంతోషంగా ఉన్నాడు. वह भोली सूरत का 4-5 साल का दुबला पतला लड़का था. ఆ అబ్బాయి 4-5 साल 4-5 years లో ఉన్న భోలీ సూరత్, చాలా ఇన్నోసెంట్ ఫేస్తో ఉన్న దుబ్లా పతలా, చాలా తిన్నగా సన్నగా ఉన్న ఒక అబ్బాయి అనమాట. उसका पिता गत वर्ष हैजे के कारण हैजे की भेंट हो गया. గత వర్ష మానే లాస్ట్ ఇయర్. ఆ అబ్బాయి వాళ్ళ నాన్న లాస్ట్ ఇయర్ అంటే గత సంవత్సరం ఏమైందట పాపం, హైజేకి భేంట్ హో గయా. హైజేకి అర్థం వచ్చో కలరా అనేది ఒక డిసీజ్ అనమాట, ఒక జబ్బు. ఆ జబ్బు వచ్చి भेंट हो जाना అంటే मर जाना. प्रेमचंद की जो कहानियाँ होती है इसमें मुहावरे अधिकतर होते हैं. మన ప్రేమచంద్ గారు రాసిన కథల్లో ఎక్కువగా సామెతలు ఉంటాయి పిల్లలు. ముహావరే సామెతలు ఉంటాయి. भेंट हो जाना, भेंट होना माने मर जाना, హైజీకి भेंट होना, కలరాది వచ్చి చనిపోయారనమాట. भेंट होना अर्थ क्या है बच्चों? मर जाना. ముహావరేదార్ హోతే హే. ప్రేమచంద్ కి కహానియా ముహావరేదార్ హోతీ హే. మన ప్రేమచంద్ గారు రాసిన కథలు ఎక్కువగా ఎలా ఉంటాయి? సామెతలు, నడుస్తున్న సామెతల్లా ఉంటాయి అన్నమాట. ఏమంటున్నారు? వాళ్ళ నాన్నగారట గత సంవత్సరం కలరా వచ్చి చనిపోయారు. और माँ न जाने क्यों पीली पड़ती गई और एक दिन वह भी परलोक सिधार गई. వాళ్ళమ్మ అసలు తనకేమైందో ఎవరికి తెలియదు. ఆమె కూడా జబ్బు చేసి నెమ్మదిగా పీలి పడితి గై, పాలిపోయి తను కూడా కొంతకాలానికి పరలోక్ సిధార్ గై. పరలోక్ సిధారణ ఇస్కా అర్థ భీ హై బచ్చో మర్ జానా. పరలోక్ సిధారణ మర్ జానా. వీళ్ళమ్మ కూడా నాన్న చనిపోయిన కొంతకాలానికి ఈమె కూడా పాలిపోయి అంటే పసుపు రంగులో మారిపోతూ తను కూడా చనిపోయింది. తను ఎలా చనిపోయిందో కూడా ఎవరికి తెలియదు. और अब इंतवరకు మనకు సెకండ్ పేరా. इस अनुच्छेद में हमने क्या सीखा बच्चों? सबसे ज़्यादा लड़के खुश है. అందరికన్నా ఎక్కువగా హ్యాపీగా ఉన్న వాళ్ళు ఎవరు? ఇక్కడ బాయ్స్ చాలా అంటే పిల్లలు ఎక్కువగా హ్యాపీగా ఉన్నారు. కారణం ఏంటి? ఫెస్టివల్ కాబట్టి డబ్బులతో ఎన్నెన్నో కొనుక్కోవచ్చు, ఎంతో హ్యాపీగా తిరగవచ్చు అని చెప్పేసి పిల్లల ఆనందం అనమాట. వాళ్ళు డబ్బులు ఎన్ని ఉన్నాయో కౌంట్ చేసుకుంటున్నారు. ఆ పిల్లల్లో మహమూద్ దగ్గర ఎన్ని ఉన్నాయి? 12 పైసే 12 పైసే ఉన్నాయి. మొహసిన్ దగ్గర 15 పైసే ఉన్నాయి. వీళ్ళందరూ ఏమనుకుంటున్నారు? వీటితో మిఠాయిలు, గేంద్, బిగుల్, విజిల్స్, ఖిలౌనే టాయ్స్, ఇలా రకరకాలవి ఎన్నో కొనుక్కోవచ్చు అనుకుంటున్నారు. అందరికన్నా సంతోషంగా ఉన్న వాళ్ళు ఎవరు ఇక్కడ? హామిద్. మన ముఖ్య పాత్ర, ఈ పార్ట్ కా ముఖ్య పాత్ర కానే బచ్చో హామిద్. మన హామిద్ అందరికన్నా ఎక్కువ హ్యాపీగా ఉన్నాడు. తను ఎలా ఉన్నాడు చూడ్డానికి? ఎంతో అమాయకమైన మొహంతో 4-5 సంవత్సరాలు చాలా సన్నగా ఉన్నాడు. కానీ వాళ్ళ నాన్నకి ఏమైంది పాపం? గత సంవత్సరం కలరా వచ్చి చనిపోయారు. వాళ్ళమ్మ కూడా కొద్ది కాలానికి పసుపు రంగుగా పాలిపోయి తను కూడా చనిపోయింది. और नेक्स्ट अनुच्छेद देखिए बच्चों. अब हामिद अपनी दादी अमीना की गोदी में सोता है. ఇప్పుడు హామిద్ ఎవరి ఒళ్ళో పడుకుంటున్నాడు? दादी अमीना. और हामिद की दादी कौन है बच्चों? दादी है अमीना. వాళ్ళ నానమ్మ అమీనా. ఇక తనకి అమ్మ నాన్న ఇద్దరు చనిపోయారు కాబట్టి తను పెంచుకుంటుంది ఎవరు అంటే అమీనా. అంటే వాళ్ళ నానమ్మ అమీనాయే తనని పెంచి పోషిస్తుంది. యా గోధీమే సోతా హే అంటే ఒళ్ళో పడుకోవడం అంటే అర్థం ఏంటంటే పెంచి పోషిస్తుంది అనమాట. ఆ అబ్బాయిని చూసుకుంటుంది ఎవరు? వాళ్ళ నానమ్మ. और
దాది అమ్మ హామిద్ సే కేతీ హే, ఆ చిన్న పిల్లాడు కదా 4-5 ఇయర్స్ ఉన్నాయి అబ్బాయికి, అండర్స్టాండింగ్ లెవెల్స్ లేవు, వాళ్ళ అమ్మ నాన్న చనిపోయారని తనకు తెలియదు. కాబట్టి వాళ్ళ నాన్నమ్మ ఏం చెప్తుంది తనతో, उसके अब्बा जान रुपये कमाने गए हैं, अब्बा जान यानी कि पिताजी, और हम यहाँ जनक भी कहते इनके पिताजी. తను ఏమని చెప్తుంది నానమ్మ వాళ్ళ అబ్బాయితో, ఆ అబ్బాయితో ఏమని చెప్తుంది హామిద్తో, ఉస్కే అబ్బా జాన్ రూపాయ కమానే గయే హే, రూపాయ మానే మనీ, పైసే, డబ్బు సంపాదించడానికి మీ నాన్న వెళ్ళి ఉన్నారమ్మా అని చెప్తుంది. और अम्मी जान अल्लाह मियाँ के घर से उसके लिए बहुत सी अच्छी चीज़ें लाने गई है. ఇక వాళ్ళ అమ్మ గురించి ఏమని చెప్తుంది, మీ అమ్మ నీ కోసం మంచి మంచి వస్తువులు అల్లాహ్ ఇంటి నుంచి తీసుకువద్దామని అల్లాహ్ ఇంటికి వెళ్ళింది, నీకు కావాల్సిన వస్తువులన్నీ కూడా మంచి మంచి వస్తువులు నీకు తీసుకొస్తుంది అని చెప్పేసి ఆ అబ్బాయితో చెప్తుంది వాళ్ళ నానమ్మ. ఆశతో బడీ చీజే, మనకి ఎవరైనా ఆశ పెట్టారనుకోండి, ఇది ఇస్తాను అది ఇస్తాను అంటే మనం ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాం. ఆశ అనేది చాలా గొప్ప వస్తువు పిల్లలు. అంటే మనం ఇలా చేస్తే ఇది వస్తుంది, అలా చేస్తే ఇది వస్తుంది అనే ఆశ ఉంటే, మన హోప్ ఉంటే మనం ఏమైనా చేస్తాం. కాబట్టి అబ్బాయికి ఉన్న హోప్ ఏంటి, వాళ్ళ నాన్న డబ్బులు సంపాదించడానికి వెళ్ళాడని, వాళ్ళమ్మ అల్లాహ్ ఇంటి దగ్గర నుంచి ఎన్నో వస్తువులు తన కోసం తెస్తుందని చెప్పేసి తను ఆశతో ఉన్నాడనమాట. హామిద్ కే పావ్ మే జూతే నహీ హై, జూతే మానే షూస్, చెప్పులు అనుకుందాం. ఆ అబ్బాయి కాళ్ళలో చెప్పులు కూడా లేవు. और सिर पर एक पुरानी टोपी है जिसका गोटा काला पड़ गया है. తనకు ఒక టోపీ ఉంది, పాత పడిపోయిన ఒక టోపీ ఉంది. ఆ టోపీ రౌండ్గా ఎలా ఉందట, మొత్తం నల్లబడిపోయిందట. ఆ టోపీ చూడ్డానికి పాతగా ఉంది, దాని మూలమూలలన్నీ కూడా బాగా నల్లబడిపోయింది. ఫిర్ బి వహ ప్రసన్న హై, అయినా సరే మన హామిద్ ఎలా ఉన్నాడు, ఇంట్లో చూస్తే ఆ నానమ్మ ఒక్కటే ఉంది, ఇంకా తన దగ్గర సరైన చెప్పులు లేవు, సరైన బట్టలు లేవు, టోపీ చూస్తే పాతబడిపోయి ఉంది. అయినా సరే తను చాలా సంతోషంగా ఉన్నాడు, ఎందుకని తన మనసులో ఎన్నో ఆశలు ఉన్నాయి. यहाँ तक हमारा तीसरा अनुच्छेद बच्चों. और उसके बाद देखिए बच्चों, अभागिन. अभागिन माने दुर्भाग्य यानी कि दौर्भाग्य यानी कि अनलक. दुरदृष्टवंतरालैना अमीना अपनी कोठरी में बैठी रो रही है. कोठरी माने छोटी सी एक गदी यानी कि छोटा सा कमरा, ఒక చిన్న గది అన్నమాట. ఆ చిన్న గదిలో కూర్చొని ఏడుస్తూ ఉంది. అమీనా ఎలాంటి ఇంట్లో ఉంటుంది, ఒక గుడిసె లాంటిది ఒక చిన్న గదిలో ఉంటుందన్నమాట. ఆ గదిలో కూర్చొని ఏడుస్తుంది. ఆజ్ ఈద్ కా దిన, ఎందుకు ఏడుస్తుంది, ఈరోజు ఫెస్టివల్ రంజాన్ హై, ఈరోజు చాలా పెద్ద పండుగ, ఈరోజు ఫెస్టివల్ కదా. ఉస్కే ఘర్ మే దానా తక్ నహీ, ఆమె ఇంట్లో చూస్తే ఏదైనా వండుదామంటే ఏ గింజలు లేవు, దానా తక్ గింజ అంటూ లేదేమి. లేకిన్ హామిద్ కానీ హామిద్ ఎలా ఉన్నాడు, ఉస్కే అందర్ ప్రకాష్ హై, హామిద్ మనసులో ఒక గొప్ప వెలుగుంది. బాహర్ ఆశాకి కిరణ్, ఇక బయట చూస్తే ఎన్నో ఆశా కిరణాలు ఉన్నాయి. హామిద్ భీతర్ జాకర్ దాదీసే కేతా హై. సరే మన హామిద్ ఏం చేస్తాడు, లోపల నానమ్మ దగ్గరికి వెళ్తాడు. నానమ్మ ఏడుస్తూ ఉంటుంది. ఆ అబ్బాయి రాగానే నానమ్మ దగ్గరికి వెళ్ళి ఏమని చెప్తాడు, కేతా హైకి, తను నానమ్మకి వెళ్ళి ఇలా చెప్తాడు, తుమ్ డర్నా నహీ అమ్మా, నువ్వు భయపడకమ్మా, డర్నా నహీ, తుమ్ నిర్భయ రహో, నువ్వు భయపడకు నానమ్మ. ఆ నానమ్మని చక్కగా అమ్మ అని పిలుచుకుంటాడు. మై సబ్సే పహలే ఆవుంగా, నేను ఈద్గాకు వెళ్తాను కదా, నేను అందరికన్నా ముందు వచ్చేస్తాలే నానమ్మ, బిల్కుల్ నడన్నా, నువ్వు అస్సలు భయపడకు అని నానమ్మకి ధైర్యం చెప్తున్నాడు. ఎవరు, హామిద్. 4-5 సంవత్సరాల అబ్బాయి తన నానమ్మ ఇతను ఒక్కడే వెళ్తాడు కదా అని భయపడుతూ ఉంటే, నువ్వు భయపడకు, నేను అందరికన్నా ముందే వచ్చేస్తానని చెప్పేసి తనకి ధైర్యం చెప్తున్నాడు. अमीना का दिल कचोट रहा है. दिल कचोटना बहुत मुख्य मुहावरा है. यहाँ वेरी वेरी इंपॉर्टेंट मुहावरा है बच्चों. दिल कचोटना, दिल कचोटना का अर्थ है दुखी होना. दिल कचोटना अर्थ है बच्चों दुखी होना, दिल में वेदना होना, మనసులో బాధ ఉండడం. తన మనసు బాధపడుతుంది ఏమని, గావ్ కే బచ్చే ఉస్కే పితా కే సాత్ జా రహే. తను ఎందుకు బాధపడుతుంది, తన మనసులో ఉన్న బాధ ఏంటో తెలుసా, గావ్ కే బచ్చే, ఆ విలేజ్లో ఉన్న పిల్లలందరూ కూడా, ఆ గ్రామంలో పిల్లలందరూ కూడా వాళ్ళ ఫాదర్ ఎవరి నాన్నతో వాళ్ళు ఈద్గాకి వెళ్తున్నారు. హామిద్ కా అమీనాకి సివా కౌన్ హే, హామిద్కి చూస్తే ఈ అమీనా తప్ప, ఈ నానమ్మ అమీనా తప్ప ఇంకెవరు లేరు కదా. భీడ్ మే బచ్చా కహీ ఖో గయా తో క్యా హోగా, నానమ్మ అనుకుంటుందన్నమాట. అంత పెద్ద గుంపులో వెళ్తున్నాడు, ఈద్గా ఎక్కడో ఊరి చివరి ఉంటుంది, ఆ గుంపులో వెళ్తే ఈ అబ్బాయి తప్పిపోతే పరిస్థితి ఏంటా అని ఆలోచించుకుంటుంది. 3 కోస్ చలేగా కైసే, 3 కోసులు ఎలా నడుస్తాడు ఈ చిన్న అబ్బాయి. పైరో మే ఛాలే పడ జాయింగే,
చాలేమానే బొబ్బలు. చిన్నపిల్లలు కదా, తన కాళ్ళకి చెప్పులు కూడా లేవు కదా, ఆ చెప్పులు లేకుండా నడుస్తుంటే తన కాళ్ళకి బొబ్బలు పడతాయని చెప్పేసి అలా ఆలోచిస్తుంది అనమాట. జూతే బీతో నహీ హై, తనకు చెప్పులు లేవు కదా, వా థోడీ దూర్ చల్కర్ ఉసే గోదీ లేలేకి. ఒకవేళ తను వెళ్ళింది అనుకోండి, నానమ్మ వెళ్ళింది అనుకోండి అబ్బాయితో పాటు, కొంత దూరం నడిచిన తర్వాత కాసేపు ఒళ్ళో తీసుకుంటుంది, తను ఎత్తుకొని వెళ్తుంది అనమాట. కానీ తను వెళ్ళడానికి లేదు, ఒక్కడే వెళ్తే ఎలా వెళ్తాడా అని ఆలోచిస్తుంది నానమ్మ. और उसे लेकिन यहाँ सिवैया कौन पकाएगा, నేను వెళ్తే ఇంట్లో సేమ్యాలు ఎవరు వండుతారు, पैसे होते तो लौटते लौटते सारी सामग्री जमा करके झटपट बना लेती. ఒకవేళ నా దగ్గరే డబ్బులుంటే బాబుని చక్కగా ఈద్గా వరకు తీసుకెళ్ళి వదిలిపెట్టి వచ్చేటప్పుడు సేమ్యాలకు కావాల్సినవి, పండుగలకు కావాల్సిన మొత్తం వస్తువులు కొనుక్కొని తీసుకొచ్చేదాన్ని. झटपट మనకి ఇమీడియట్లీ అంటే झटपट जल्दी त्वरगा తీసుకొచ్చేదాన్ని. यहाँ तो चीज़ें జమా करते करते घंटों लगेंगे. అసలు ఇంట్లో వస్తువులు ఎక్కడెక్కడ ఏమున్నాయో ఒక్కొక్కటి వెతుక్కుంటూ ఉండడానికి నాకు అవన్నీ గ్యాదర్ చేయడానికి ఎంతో టైం పడుతుంది. ఎలా వెళ్తాడా అని భయపడుతుంది నానమ్మ ఎందుకు భయపడుతుంది, వీడు చూస్తే చిన్నపిల్లాడు, వీడు కాళ్ళకి చెప్పులు కూడా లేవు, 3 కోసులు నడవాలి, అంత దూరం 6 మైళ్ళ దూరం నడిస్తే చిన్నపిల్లాడు ఆ గుంపులో తప్పిపోతాడేమో అని భయపడుతుంది. సరే, ఇప్పుడు నెక్స్ట్ देखिए बच्चों, गाँव से मेला चला. సరే, గ్రామం నుండి అందరూ ఎవరి నాన్నతో వాళ్ళు అందరూ కూడా గ్రామం నుంచి ఒక ఉత్సవంలాగా అంతా గుంపుగా బయలుదేరారు. और बच्चों के साथ हामिद जा रहा था. ఆ గుంపులో అందరితో పాటు మన హామిద్ కూడా మన ఈద్గాహ్ కహానీలో ఉన్న ముఖ్య పాత్రైన హామిద్ మన వాళ్ళతో వెళ్తున్నాడు. షహర్ కా దామన్ ఆ గయా. సరే, ఇప్పుడు తన విలేజ్ నుండి సిటీ కొలిమేరకు వచ్చాడనమాట. సడక్కే దోనో ఓర్ అమీరోకే బగీచే హే. వీళ్ళు వెళ్ళి చూస్తే ఎలా ఉందట ఆ సిటీ ఆ పట్టణం అంతా కూడా రోడ్డుకి ఇరువైపులా, యానికి ఆ రోడ్డుకి ఇరువైపులా కూడా అమీరోకే బగీచే హే. ఆ రిచ్ పర్సన్, అమీర్ మానే ధన్వాన్, రిచ్ పర్సన్స్ ధనవంతుల యొక్క తోటలు రోడ్డుకి ఇరువైపులా కనిపిస్తున్నాయి. బడి ఇమారత్, పెద్ద పెద్ద బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి అక్కడ. और अदालत का अर्थ है बच्चों कोर्ट. ఇక కోర్ట్ అని, కాలేజ్, పెద్ద పెద్ద కాలేజెస్, క్లబ్, ఘర్ ఆది దిఖాయి దేనే లగే. ఈ పిల్లలు వెళ్తూ ఉంటే, ఆ ఊళ్ళో వాళ్ళందరూ వెళ్తూ ఉంటే సిటీలో వాళ్ళకి ఏమేమి కనిపించాయి, కోర్ట్ కనిపించింది, క్లబ్, కాలేజెస్, పెద్ద పెద్ద ఇళ్ళు, భవనాలు, ఇవన్నీ వాళ్ళకు కనిపించాయి. ఈద్గా జానే వాళ్ళకి టోలియా నజర్ ఆనే లగి. అక్కడి నుంచి కూడా ఆ సిటీలో కూడా ఈద్గా జానేకి, ఎవరెవరు నమాజ్ వెళ్ళడానికి, ఆ ప్లేస్ ఈద్గా వెళ్ళడానికి వెళ్ళే ఆ గ్రూప్లు అక్కడ కనిపించాయి. టోలియా యానికి గ్రూప్స్, ఆ గ్రూప్స్ వాళ్ళకి నజర్ ఆనా, దిఖాయి దేనా యానికి టు సైట్ అనమాట, కనిపించే పిల్లలకి అక్కడ వెళ్ళే వాళ్ళకి. एक से एक भड़कीले वस्त्र पहने हुए है. भड़कीले में भड़क एक शब्द है, यानी कि मेरवड़ो, ईला, भड़कीला, इसमें प्रत्यय है बच्चों भड़कीला, इसमें ईला प्रत्यय है. భడకీలా అంటే తలుకు మెలుకు, బాగా మెరుస్తున్న బట్టలు వేసుకొని ఉన్నారు. బాగా ధనవంతులు కదా సిటీలో ఉన్నవాళ్ళు, వాళ్ళందరూ మెరుస్తున్న బట్టలు వేసుకొని ఉన్నారట, వస్త్రాలు ధరించి ఉన్నారు. సహసా ఈద్గాహ్ నజరాయి. అప్పుడే వాళ్లకు ఈద్గాహ్, వాళ్ళు వెళ్తున్న ప్లేస్ ఈద్గాహ్ కనిపించింది. ఆర్ ఉసీకే పాస్ ఈద్గా మేళా. ఆ ఈద్గా ఎక్కడ ఉందో దానికి దగ్గరలోని వాళ్ళ పిల్లలకి ఈద్గా మేళా అంటే ఏంటి, ఉత్సవం అనమాట. ఒక తిరణాలు జరుగుతున్నప్పుడు మనకు రకరకాల బొమ్మలు ఎలా అమ్ముతుంటారో అలా ఫెస్టివల్స్ టైంలో, రంజాన్ టైంలో ఏం చేస్తూ ఉంటారంటే మేళా ఉత్సవం పెడుతూ ఉంటారనమాట. ఆ తిరణాలాగా ఉన్న ఉత్సవంలో పిల్లలకు అక్కడ అన్నీ కూడా కనిపించాయి. नमाज पूरी होते ही सब बच्चे मिठाइयाँ और खिलौनों की दुकानों पर धावा बोल देते हैं. అక్కడ పిల్లలందరూ ఏం చేస్తారు, ఈద్గా వెళ్ళారు, నమాజ్ పూరి హోగయి, నమాజ్ పూర్తి చేసుకున్నారు. గలే మిల్తా, అందరు చక్కగా గలే మిలినా యానికి గలేసే ప్యార్ సే గలేలి పట్టిన, ఆలింగన్ కర్నా, అందరూ కూడా ఒకళ్ళనొకళ్ళు కౌగిలించుకొని రంజాన్ ముబారక్ అని, ఈద్ ముబారక్ అని చెప్పుకుంటూ ఉన్నారు. దాని తర్వాత పిల్లలందరూ ఏం చేశారు, పిల్లలు नमाज पूरी होते ही सब बच्चे मिठाइयाँ और खिलौने की दुकानों पर धावा बोल देते हैं. धावा बोल देना, आक्रमण करना, यानी कि अटैक करना. बच्चों ने क्या किया, नमाज पूरी हो गई, गले मिला और उसके बाद बाहर मिठाइयों की दुकानें पर అక్కడ స్వీట్ షాప్స్ కనిపిస్తే పిల్లలందరూ వెళ్ళిపోయి ఆక్రమణ करते हैं, यानी कि धावा बोल देते हैं. ఆ పిల్లలందరూ షాప్స్ పైన పడతారనమాట, వెళ్ళి స్వీట్ షాప్స్, ఖిలౌనీ की दुकानें यानी कि టాయ్స్, ఆట వస్తువుల షాప్స్ పైన పడతారు. హామిద్ దూర్ ఖడా హై. వీళ్ళందరూ ఇలా పరిగెట్టి స్వీట్ షాప్స్ దగ్గర అటు ఇటు వెళ్తూ ఉంటే హామిద్ మాత్రం అందరికీ దూరంగా వెళ్ళి నిలబడ్డాడు.
उसके पास కేవల్ 3 పైసే హే. వాళ్ళ నాన్నమ్మ తను వస్తున్నప్పుడు ఏం చేసింది పాపం, కేవల్ 3 పైసేది ఆమె అతనికి ఒక 3 పైసలు మాత్రం ఇచ్చింది కాబట్టి హామిద్ దగ్గర కేవలం 3 पैसे है, ओनली 3 पैस मात्रमे ఉన్నాయి. हामिद के पास कितने पैसे है बच्चों, हामिद के पास 3 पैसे है. यह देखिए बच्चों, हामिद के दोस्त है महमूद, मोहसिन और नूरे सम्मी. इस प्रकार उसके दोस्त है तो महमूद के पास 12 पैसे है, मोहसिन के पास 15 पैसे है, हामिद के पास कितने पैसे बच्चों, 3 पैसे है. हामिद దగ్గర కేవలం 3 పైసలు ఉన్నాయి. मोहसिन भिश्ती खरीदता है. అక్కడికి వెళ్ళంగానే मोहसिन, भिश्ती का अर्थ है बच्चों पानी ढोने वाला एक औरत का खिलौना. అంటే వాటర్ మోస్తూ ఉన్నట్టుగా ఒక అమ్మాయి బొమ్మని భిష్టి అంటారు. అలా వాటర్ మోస్తున్నట్టుగా వాటర్ బాటిల్ ఒకటి ఆ భిష్టి కొనుక్కుంటాడు. ఖరీదనా యానికి టు బై और इसका अपोजिट वर्ड है బేచినా, అమ్మడం అనమాట. సరే తను వెళ్ళి భిష్టి కొనుక్కుంటాడు, అంటే వాటర్ బాటిల్ ఒకటి కొనుక్కుంటాడు. నూరే వకీల్, महमूद सिपाही. महमूद क्या खरीदता है, मोहसिन भिश्ती खरीदता है और महमूद सिपाही क्या खरीदता है बच्चों, सिपाही. सिपाही माने సోల్జర్, సైనికుడి బొమ్మ. అవన్నీ మట్టి బొమ్మలు అమ్ముతున్నారనమాట. అక్కడ మట్టి బొమ్మల్లో ఇతనేమో వాటర్ మోస్తున్నట్టుగా ఒక అమ్మాయి బొమ్మని, ఇతనేమో సిపాహి అంటే సైనికుడి బొమ్మని కొనుక్కుంటాడు. నూరే వకీల్, తనకి ఇంకో ఫ్రెండ్ పేరు నూరే. నూరేం కొంటాడు, వకీల్. వకీల్ కా అర్థ హై బచ్చో లాయర్. లాయర్ బొమ్మని కొనుక్కుంటాడు నూరే. और సమ్మీ ధోబిన్, సమ్మీ అనే ఇంకో ఫ్రెండ్. సమ్మీ ఏం కొనుక్కుంటాడు, ధోబిన్. ధోబిన్ అంటే చాకలమ్మాయి. ధోబీ వాషర్ మ్యాన్, చాకలివాడు. ధోబిన్, ధోబీ यानी कि वहाँ पुंलिंग है और स्त्रीलिंग धोबिन అంటే చాకలమ్మాయి. చాకలమ్మాయి బొమ్మని సమ్మీ కొనుక్కుంటాడు. यहाँ कौन कौन क्या खरीदा, महमूद सिपाही खरीदा, मोहसिन भिश्ती खरीदा, నూరే వకీల్ और సమ్మీ ధోబిన్. ఇలా ఒక్కొక్క ఫ్రెండ్ ఒక్కొక్క మట్టి వస్తువుని కొనుక్కుంటూ ఉన్నారనమాట. హామిద్ ఖిలౌనో కో లల్చాయి ఆంఖోన్ సే దేఖ్తా హై. మన హామిద్ ఏం చేస్తాడు, ఈ మొత్తం వీళ్ళందరూ ఇలాంటివన్నీ కొనుక్కుంటూ ఉంటే లల్చాయి ఆంఖోన్ సే, అట్రాక్టివ్ ఐస్ అంటే ఆకర్షణీయమైన కళ్ళతో అలా చూస్తూ ఉండిపోతాడు. ఏమి మాట్లాడు, ఏం కొనుక్కోడు, అలా చూస్తూ ఉంటాడు. वह अपने आप को समझाता है, తనని తాను లోపల అర్థం చేసుకుంటూ తను ఇలా చెప్పుకుంటూ ఉంటాడు. ఏమని, మిట్టి కే తో హై గిరే తో చక్నాచూర్ హో జాయేంగే. ఏమంటాడు, తనని తాను లోపల చెప్పుకుంటూ ఉంటాడు, ఇవన్నీ మట్టి బొమ్మలే కదా, అవి కింద పడిపోతే ముక్కలైపోతాయి అని తనని తాను సంజాయించుకుంటున్నాడు అనమాట. और फिर మిఠాయియోं की दुकानें आती है. ఇలా మొత్తం ఆట వస్తువులు ఖిలౌని ఒక్కొక్కళ్ళు వెళ్ళి కొనుక్కుంటూ ఉంటే దూరంగా నిలబడి చూస్తూ తనలో అలా అనుకుంటూ ఉంటాడు. తర్వాత ఏ షాప్స్ దగ్గరకు వచ్చారు పిల్లలు, మిఠాయియోं की दुकानों पर आते हैं. यानी कि మిఠాయిల షాప్స్ దగ్గరికి వస్తారు పిల్లలందరూ కలిసి. కిసేనే రేవడియాలి, రేవడియా यानी कि జీడీలు ఉంటాయి కదా నువ్వులతో, ఆ నువ్వుల జీడీలు కొంతమంది కొనుక్కున్నారు పిల్లలు. ఆర్ కిసీనే గులాబ్ జామున్ అంటే చాలా మందికి ఇష్టం కదా, ఈ గులాబ్ జామున్ని కొంతమంది పిల్లలు కొనుక్కున్నారు. కిసీనే సోహన్ హల్వా, ఇంకొంతమంది పిల్లలు ఏం కొనుక్కున్నారు, సోహన్ హల్వా అంటే ఒక హల్వా అనమాట, హల్వా కొనుక్కున్నారు. మొహసిన్ కేతా, ఇలా రకరకాలుగా పిల్లలు మిఠాయిలు కొనుక్కున్నారు. కొంతమంది జీడీలు కొనుక్కున్నారు, కొంతమంది గులాబ్ జామున్లు, కొంతమంది హల్వా, ఇలా రకరకాలుగా కొనుక్కున్నారు. మొహసిన్ కేతా హై, మొహసిన్ ఎవరు, సిపాహి కొనుక్కున్న మొహసిన్ ఏమంటున్నాడు, హామిద్ రేవడి లేలే, హామిద్ ఈ జీడీ తీసుకో అంటున్నాడు. కిత్నీ ఖుష్బుదార్ హై, అసలు జీడీ చూసావా ఎంత సువాసనగా ఉందో. హామిద్ నే కహా, అప్పుడు హామిద్ ఏమన్నాడు జీడీ తీసుకోమంటే, రఖే రహో క్యా మేరే పాస్ పైసే నహీ హై, నీ దగ్గరే ఉంచుకో, నాకెందుకు, నా దగ్గర డబ్బులు లేవా ఏంటి అని చెప్పేసి ఆ ఇచ్చిన జీడీని తీసుకోడు మన హామిద్. సమ్మీ బోలా, అప్పుడు సమ్మీ అంటాడు. సమ్మీ ఎవరు, ధోబిన్ అని చాకలమ్మాయి బొమ్మను కొనుక్కున్నాడు కదా మట్టి బొమ్మని, ఆ సమ్మీ ఇలా అంటున్నాడు. 3 ही पैसे है तो है, నీ దగ్గరున్నవి 3 పైసలే కదా, 3 पैसे में क्या क्या लोगे, నువ్వు 3 పైసల్లో ఏమేం కొనుక్కుంటావురా అని అడిగాడు తన ఫ్రెండ్ ఎవరు, సమ్మీ హామిద్ని అడిగాడు. హామిద్ మౌన్ రహే జాతా హై, ఇది విన్న హామిద్ సైలెంట్గా మౌనంగా నిలబడిపోతాడు. అచ్చా బచ్చో, ఇస్కే బాద్ కా హమ్ బాద్ మే దేఖేంగే.